హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్ అండి. ఇవాళ మనమైతే అనంత భక్తి హృదయాలతో వెలుగొందే భూలోక వైకుంఠంలో తిరుమలలో నివసించే శ్రీవారి మహిమలైతే అంతులేనివండి. ఈరోజు మనం వినబోయే అద్భుతమైన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి పరిణయం అండి. ఒకానొక కాలంలో తిరుమల కొండల్లో శ్రీనివాసుడు అయితే నివసిస్తుండేవాడండి. భక్తుల కష్టాలను తగ్గించేందుకు ఆయన భూమి మీదికి అవతరించాడండి. ఒకరోజు వేటాడుతూ వెళ్తుండగా ఆయన కళ్ళకు ఒక అద్భుతమైతే సింహమైతే కనిపించిందండి. దానిని తరుముకుంటూ ఆ శ్రీనివాసుడు అల్వేల్ మంగాపురం వద్దకైతే చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఒక దివ్యమైన రూపం అయితే కనపడింది. అదే శ్రీ పద్మావతి దేవి అమ్మవారి రూపము. ఆమె కమలాల వలె విరజల్లుతే నేత్రాలు, సూర్యచంద్రుల్లా ప్రకాశించే ముఖశాంతి, భక్తి శ్రద్ధలతో నిండిన సౌమ్య స్వభావము. పద్మావతి దేవిని దర్శించిన వెంటనే ఆ శ్రీనివాసుని హృదయం అయితే భక్తితో పరవశించిపోయిందండి. ఆయన గ్రహించింది ఏంటండి, ఈ అమ్మవారు నా భాగ్యలక్ష్మి, ఈ అమ్మవారు నాకు సహచరునిగా రావాలని ఆయన ఈ విధంగా మనసులో అయితే సంకల్పం అయితే చేసుకున్నాడండి. కానీ పద్మావతి దేవి అక్షరాల ఒక రాజకుమారి, అక్షరాల తన తండ్రి అక్షరరాజు మహారాజు కూతురు. మహారాజు తన కూతురికి ఒక గొప్ప పరిణయం జరగాలని సంకల్పం చేసుకున్నాడండి. శ్రీనివాసుడు ఒక సన్యాసి వేషంలో పద్మావతి దేవి దగ్గరకు వెళ్ళాడండి. ఆమెను ఆశీర్వదించక ఆ క్షణమే పద్మావతికి కూడా భక్తి శ్రద్ధలతో ఆయనపై ప్రీతి అయితే కలిగిందండి. ఇద్దరు ఒకరినొకరు మనసారా స్వీకరించుకున్నారు. తరువాత స్వామివారు కుబేరుని దగ్గరకు వెళ్ళి అప్పు తీసుకొని భూలోకంలో మహత్తరమైన పెళ్లి వేడుక జరిపారండి. ఆ రోజు దేవతలు, గంధర్వమునులు సాక్షిగా తిరుమలలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవి పరిణయం అయితే ఘనంగా జరిగిందండి. అప్పటి నుండి తిరుమల స్వామివారి దర్శనము, పద్మావతి అమ్మవారి దర్శనము భక్తులకు ఎంతో అనంతమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయండి. తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్యము అమ్మవారికి నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుందండి. ఆ తర్వాత శ్రీనివాసుడు ఈ కథను మనకి ఏం చెప్పే సత్యం ఏమిటంటేనండి, భగవంతుణ్ణి మనసారా పిలిస్తే ఆయన మనకు ముందు వచ్చిన కష్టాలు మనకు తొలగిస్తాడండి. స్వామివారే అనుగ్రహమై నిజమైన శాంతి, సుఖానికి మూలమండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి పద్మావతి పరిణయ కథ అండి. ఇలాంటి అద్భుతమైన భక్తి కథలను తెలుసుకోవడానికి మా అనుశ్రీ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. భక్తి శ్రద్ధలతో గోవింద గోవింద అని జపిస్తే స్వామివారి కటాక్షము మన మీద తప్పక ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ. బాయ్ మరి.